ఎంత తొందర పెళ్ళిళ్ళు అయితున్నాయో అంతే తొందరగా మరుసటి రోజే డైవర్స్ అయ్యే కేసెస్ కూడా ఉన్నాయి. రైట్. సో ఎందుకు అసలు ఈ డైవర్స్ ఎందుకు అవుతున్నాయి? ల్యాక్ ఆఫ్ టాలరెన్స్, ల్యాక్ ఆఫ్ అడ్జస్ట్మెంట్. ఎట్లా అంటావు నువ్వు? అసలు ఎట్లా అంటావు చెప్పు నన్ను నువ్వు. అంటే ఒకప్పటి నుంచి మనకి రెండు వైపులా డిఫరెంట్ నేర్పించింది సమాజం మనకి. మగాడు బయటకు పోయి డబ్బులు తెస్తాడు, ఆమె ఇంట్లో ఉండాలి, అమ్మమ్మ అమ్మ అని ఇట్లా గజగజం అనుకుంటున్నారు. అసలు మర్చిపోయేది ఏంటంటే వాళ్ళు గజగజం అనుకున్నది ఉన్నది ఎందుకు అంటే డబ్బులు ఫ్రీడమ్ లేదు, ఫినాన్షియల్ ఫ్రీడమ్ లేదు. ఇంటికి పోవడానికి మళ్ళా అట్లా పోతే పరువు పోతుంది. పరువు ప్రతిష్ట అనేవి చాలా భయంకరమైన ఆభరణాలు అవి. ఈ పరువు ప్రతిష్ట అంటే బిడ్డ పోయినా సరే కానీ పరువు ప్రతిష్ట అని. సో ఆ ఒక్క ఫార్మాట్లో అడ్జస్ట్ అయినారు. మేడం మరి ఇప్పుడు బరితెగిస్తున్నారు కదా, డబ్బు సంపాదిస్తున్నారా అని అంటే నేను ఖచ్చితంగా ఖండిస్తాను. అలా ఒక 10% ఉండొచ్చు ఏంటంటే ఫ్రీడమ్ అనేసి ఎట్లా అంటాను, తుమ్మితే దగ్గితే డివోర్స్కి అప్లై చేసే వాళ్ళు ఉండొచ్చు. బట్ అట్ ద సేమ్ టైము చిన్నప్పటి నుంచి మనకు కూడా చెప్పింది ఏంటంటే నువ్వు డబ్బు సంపాదించట్లేదు కాబట్టి ఉమెన్ ఇంట్లో ఉండాలి, నోరు మూసుకొని పడి ఉండాలి, ఏం చేసినా ఏం మాట్లాడద్దు అనేది చాలా క్లియర్గా చిన్నప్పటి నుంచి మన బుర్రలో నాటుకుపోతేనే పిల్లిని రూమ్లో వేసి కొడితే పులి అయినట్టు ఎగ్జాక్ట్గా ఏం జరిగిందంటే అమ్మాయిలందరినీ చదువుపిచ్చి ఎక్కడికి తీసుకొచ్చిందంటే డబ్బు పవర్. ఇదంతా నర్చరింగ్, ఈ పిల్లల్ని పెంచుడు, ఇదంతా పవర్లే. ఏం చేయవా గంత చదువుకున్నావు ఏం చేయట్లే అంటున్నారు. అంత చదువుకుని ఏం చేయకుండా పిల్లలకి ఇస్తుందంటే ఆమె అందరికంటే అద్భుతమైన వ్యక్తి. సో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఎప్పుడైతే నువ్వు రెస్పెక్ట్ చేసుంటే ఈ కాంపిటీషనే వచ్చేది కాదు. సో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్ల చలో నీకు కావాల్సింది ఏంది డబ్బు కదా, నేను చేస్తా, నేను అది చేస్తా ఇది చేస్తా అన్నప్పుడు ఇప్పుడు నువ్వు ఇది చెయ్యట్లేదు, నువ్వేంటి పిల్లల్ని పెంచట్లేదు, పిల్లల్ని జాదట్లేదు, పిల్లల్ని కనట్లేదు, నువ్వు ఒకటే చేస్తున్నావు, నేను ఇది చేస్తా ఇది చేసినప్పుడు ఎవరు పవర్ఫుల్? నిజాయితీ ఒప్పుకోండి. నేను ఎప్పుడు అగైనెస్ట్ కాదు, డిప్లొమాటిక్ కాదు, నేను మెన్కి ఈక్వల్గా చెప్తున్నాను. సో అలా రెచ్చగొట్టి ఎక్కువ రెచ్చిపోతున్నారు మీరు అంటున్నారు. కరెక్టే, నేను కూడా కాదనను. అడ్జస్ట్మెంట్ తగ్గింది, ఏం కాదు, ఏమైంది అని పేరెంట్స్లో కూడా ఒకలాంటి పుష్ అయితే ఉన్నది అని కొన్ని చోట్ల చూడటం జరుగుతుంది. ఎంకరేజ్ అని చెప్పను నేను, కానీ అంటే అవును అట్లా ఎట్లా అంటారు చెప్పు అనగానే వీళ్ళకి అగ్గిలో ఆజ్యం పోసినట్టు. మా అత్తగారు వాళ్ళు ఇట్లా అన్నారు, మా ఆయన ఇట్లా అన్నాడు అని అంటే అట్లా ఎట్లా అంటారు బిడ్డ? మనం అసలు ఎందుకు చెప్పు, అన్ని పైసలు ఎవరికి ఇస్తున్నావు చెప్పు బిడ్డ, నువ్వు పెట్టుకో. సో ఇలాంటి ఒక ఎంకరేజ్మెంట్ వాతావరణంలో ఏమవుతుందంటే ఓకే సొసైటీలో ఈజీ అయితే అయిపోయింది, డివోర్స్ అనేది చాలా ఈజీ అయిపోయింది కాబట్టికే అంత పెద్ద ఇంకా ఉంది. నిజంగా చెప్పాలంటే మీరు డివోర్స్ అవుతున్నాయి అనేది ఒక 10-20%, అంత కావట్లేదు. మనం ఊరికే అదే మాట్లాడుతున్నాం. కానీ ఎంతమంది ఉమెన్ ఇంకా ఆ బాధితుల ముసుగులో ఉన్న ఉమెన్ రేషియోనే ఎక్కువ ఉంది, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. కానీ మీరు అన్నట్టు ఆ డివోర్స్ తీసుకునే వాళ్ళల్లో కూడా ఒక 10% మేబీ చిన్న వాటికని మనం, అందుకే నేను అస్సలు జడ్జ్ చేయను, ఐఎమ్ వెరీ స్కెప్టికల్. చిన్న వాటికని నువ్వు ఎట్లా అంటావు? ఈరోజు ఒక ఆమె నాకు ఒక కేసు వచ్చింది, మాధవి, సెల్ఫ్ రెస్పెక్ట్, జాబ్ చేసి వస్తుంది, రాగానే ఏముంది జాబ్ పెద్ద నీది, అసలు జీతం ఆయన కంటే ఎక్కువ, ఏముందిలే నీ ఉద్యోగము, అట్లా రోజు నువ్వు ఉద్యోగంలో చాలా మెచ్చుకుంటున్నారు, ఇంటికి వచ్చాక నీ భర్త మాటి అంటున్నాడు అనంగానే ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటదా లేదా? దెబ్బతిని నేను ఐడెంటిటీ, భార్య కంటే ముందు ఒక మనిషి కదా, ఓ పెద్ద వీరనారి ఉమెన్ అని నేను అస్సలు చెప్పను. ఒక మనిషిని రోజు నువ్వు పనికిరావు, నువ్వు వేస్ట్, గదే కదా అంటే తనలో ఉన్న ఐడెంటిటీ చచ్చిపోతుంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.